నా పాకెట్ మనీని సేవ్ చేసుకోవచ్చు కదా. నేను వస్తాను. నేను వస్తాను అన్నయ్య. అలాగే రండి, అందరం వెళ్దాం. డెంగ్ డెంగ్ డెంగ్. ఇలా చూడండి, ఇక్కడ ఎవరు మాట్లాడకూడదు, చాలా సైలెంట్ గా ఉండాలి, అర్థమైందా? డింగ్ డింగ్. అంతేకాదు ఈ లైబ్రరీ ఓనర్ కి చాలా కోపం ఎక్కువ. అబద్ధం చెప్పుకో, అతను కోపిష్టిలా లేడు. అవునవును, అబద్ధం చెప్తున్నాడు. ఓహో, ఈ పిల్లడా పోయినసారి వచ్చి చాలా గొడవ చేశాడే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కెనిచి. కొంచెం మిస్ అయితే కూడా అంతే. హటోరీ, వీలైనంత వరకు మనం సైలెంట్ గా ఉందాం. ఈ బాబా రెగ్యులర్ కస్టమరే. ఆహా, పాత పేపర్లని చదువుతూ అంకుల్ నిద్రపోతున్నారు. అంకుల్ పేపర్ చదువుతూనే నిద్రపోయారు, మంచి పని అయింది. హలో, కాస్త వెయిట్ చేయండి, కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఊరికే ఉండలేరా? ఎందుకు ఇలా డిస్టర్బ్ చేశారు? కాస్త నిదానంగా ఉండండి. బాబో, నీకేంటి ప్రాబ్లం? అంతరిక్షం నుంచి ఒక ఎరికోల్ భూమి మీదకి వచ్చింది. ఏంటి షింజో ఇంత విచిత్రంగా ఉంది? నెత్తిమీ జుట్టు కూడా లేదే. హలో అంకుల్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నా తల మీద తబలా వాయించేలా ఉన్నాడు. ఇది నా టర్న్, నేను చూసుకుంటాను. ఈ బుక్ చదువుదాం. ఈ అంకుల్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడా? ఆయన ఏం చేస్తే మనకేంటి, మన పని మనం చూసుకుందాం. ఈ చికెన్ చాలా బాగుంది. ఏంటి దారుణం, డాగ్స్ కూడా బుక్స్ చదువుతున్నాయా? నోరూరుతోంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాను, నేను వదిలిపెట్టను. ఇరుక్కుపోయాను. నువ్వు చెప్పింది కరెక్టే కెనిచి. ఈ అంకుల్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు చెప్తే నమ్మరు హటోరీ. మీరొకరు. షిషిమారుకి ఏమీ తెలీదు, అందుకే తను దొరికిపోయాడు. నా నింజా టెక్నిక్ ను ఉపయోగించి నేను ఎలా చదువుతానో చూడండి. ఆయన నన్ను ఏమీ చేయలేరుగా. ఈ లైబ్రరీలోకి పెద్దవాళ్ళు వస్తేనే వాళ్ళ హింస తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు చిన్నవాళ్ళ. అరే, ఆ చిన్న పిల్లడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కనిపించడం లేదే. ఒకవేళ భయపడి పారిపోయి ఉంటాడు. మళ్ళీ రాని. కామిక్ బుక్. నాకు కామిక్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఈ అమ్మాయి అందంగా ఉంది, కానీ రౌడీ అమ్మాయిని కొట్టేశాడు. ఏంటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు, ఈయన అమ్మాయిని కొట్టేశాడు. షింజోని కూడా తరిమేశారు. ఇక అంతే, మిగిలింది మనం ఇద్దరమే కెనిచి. ఏం చేయాలో ఆలోచించు. ఇప్పుడు ఎవరు వస్తారో చూస్తాను. డేంగ్ 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 డేంగ్. హటోరీ అదరగొడుతున్నాడు. ఈ ఐడియా ముందే ఆలోచించుండాల్సింది. హాయిగా నిద్రపోండి, మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు అంకుల్. చూడడానికి చాలా బాగున్నాయే. బల్లె బల్లె చికెన్. ఏ షిషిమారు, ఏం చేస్తున్నావు నువ్వు? తింటాను. షిషిమారు, నువ్వు చాలా చెడిపోయావు. ఏది పడితే అది తినేస్తున్నావు. నేను మొత్తం పుస్తకం చదివేశాను. వెరీ గుడ్ కెనిచి. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా అయితే పాకెట్ మనీ సేవ్ అయింది. ఆహా, నా కిడ్నీ బ్యాంక్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అది తీసుకెళ్లి ఏమన్నా కొని తెచ్చుకుందాం. కెనిచి ఆగు, తొందరపడకు, నా మాట విను. కెనిచి ఆగు.
డింగ్ డింగ్ కెనచి ఆగు, కెనచి ఆగు. డింగ్ డింగ్ కెనచి. చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతున్నాడేంటి? కెనిచి ఎందుకు అక్కడికి వెళ్తున్నాడు? ఏం జరుగుతుందో చూద్దాం, కొంచెం వెయిట్ చేయి. చాలా సేపు అయింది, కనపడ్డేంటి? నేను బుక్ తెచ్చుకున్నాను. హటోరీ చూసావా? నేను చదివిన పుస్తకంలో కథ చాలా బాగుంది, అందుకే తెచ్చుకున్నాను. ఏంటి? ఆ బుక్ చదివేశావు కదా, మళ్ళీ ఎందుకు కొనుక్కొచ్చావు? ఈ బుక్ చదివిన తర్వాత మిగిలిన డబ్బులతోనే కదా తెచ్చుకున్నాను. ఈ కెనిచి బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఏమీ అర్థం కావట్లేదు. డింగ్ డింగ్. ఈ కాలం పిల్లలు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. డింగ్ డింగ్. ఫ్రెండ్షిప్ అంటే ఇదే. డింగ్ డింగ్. నేనే దసరా బుల్లోని, నేనే సోగ్గాన్ని. చిషిమారో, చిషిమారో, త్వరగా రా, మేము బయలుదేరుతున్నాం. ఉండండి, నేను కూడా వస్తాను. చాలాసేపు వెయిట్ చేశారు, వెళ్దామా? చిషిమారో, మేము తిరిగి వచ్చేంత వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? ఏంటది? అమ్మ చెప్పింది అర్థమైంది కదా, ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మేము వెళ్ళొస్తాం చిషిమారో. ఇదేం బాగాలేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళుతున్నారు మీరు. ఇవాళ ఈ ఇంట్లో కన్నం వేయాల్సిందే. జీవితంలో ఎంతో సరదాగా ఉండాలి. ఏంటా సౌండ్? ఇక్కడ ఏముంది? ఎవడు కుక్క అన్నిటి బేక్ ఇప్పుడు ఈ కుక్క ఏం చేస్తుందో భయం అవుతే. ఎక్కడున్నాడో తెలియటం లేదే. తలనొప్పిగా ఉంది. చిషిమారో, నువ్వు నిజంగా ఒక గొప్ప నింజా డాగ్ ఇవి. ఎనీవే, వెరీ గుడ్. నీ ఫోటో పేపర్ లో కూడా వచ్చింది. నువ్వేం దిగులు పడకు శిశిమారో. నా పేరు నిలబెట్టావు, చాలా సంతోషంగా ఉంది శిశిమారు. నాకు కూడా. పర్వాలేదు, మరి అంతగా పొగడకండి. నువ్వు నిజంగా చాలా గ్రేట్ శిశిమారో. నీ గురించి పేపర్లో చదివాను, అందరూ నీ గురించే చెప్పుకుంటున్నారు. తెలుసు. ఇదంతా కెనిచి గొప్ప. అవును, నిజమే. నాకు కూడా శిశిమారో లాగా ఒక డాగ్ కావాలి. ఇది చాలా కష్టం. అందరూ శిశుమారని బాగా పొగుడుతున్నారు, నాకే నచ్చడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. నా భాషను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీకు మా బాస్ తో మాట్లాడడం లేదు. దీని అంతటికి కారణం శిశుమారోనే. దీనికి వేరే మార్గం లేదు. నేను కూడా ఒక దొంగను సృష్టించి మంచి పేరు తెచ్చుకొని మా బాస్ తో మాట్లాడేలా చేస్తాను. అందరికన్నా ముందు వెళ్ళి ఆ దొంగను మనమే కనిపెట్టాలి. త్వరగా నాకు పని పడింది. ఎవరు ఆ దొంగ? ఎవరు దక్కుంటా వెంట వెళ్ళి అవతలకి వెళ్ళు. నేను కాపాడడానికి వచ్చాను. చేపలు దొంగిలించింది ఎవరో తెలుసుకోకుండా నా ఒళ్ళు ఇలా హోనం చేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టాను. ఎవరది? ఇతను చేస్తుంది చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. నిన్ను ఉండండి, నేను వస్తున్నాను. ఉన్నంత వరకు ఈ ఊళ్ళో ఎలాంటి తప్పు జరగండి మనం. అసలు నిన్ను ఏం చేస్తానో చూడు. నేను ఒక పోలీస్ ఆఫీసర్. తప్పు చేశానే. నీ వల్ల ఆ దొంగ పారిపోయాడు. అసలు నిన్ను ఎవరు ఇలా చేయమన్నారు? సారీ సార్, తప్పు అయిపోయింది. బాబోయ్, ఈ ఊళ్ళో దొంగను పట్టుకోవడానికి తిరిగి నా ఒళ్ళు హోనం అయిపోయింది. దీని అందరికి కారణం శిశుమారుని. ఆ శిశుమారుని ఎలాగైనా దెబ్బ తీయాలి. కాసుకో. చూసావా శిశుమారు, ఊరంతా నిన్నే చూస్తోంది. పర్లేదులే. చూడు
శిశిమారు ఈ డబ్బు తీసుకెళ్లి పోలీస్ కప్ చెప్పామంటాం, అప్పుడు మన పేరు పేపర్ లో వస్తుంది. అవునా? అవును. అరే పేపర్ లో ఏమొస్తుందో తెలుసా? కింద పడిపోయిన డబ్బు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన శిశిమారు. బాగుంది. పట్టుకో పట్టుకో రా పట్టుకో పట్టుకో పట్టుకో. శిశిమారు మొత్తానికి సాధించావు. నా సంగతి నీకు తెలియదు. సార్ వీళ్ళు దొంగలు, వీళ్ళని నమ్మకండి సార్, పట్టుకోండి, నమ్మకండి. అది కాదు సార్, మేము ఈ డబ్బు తీసుకొచ్చి మీరు దొంగతనం చేయడం నేను చూశాను, మీరే దొంగలు. ఓహో. డింగ్ డింగ్ డింగ్. ఈ హట్టోరి ఉన్నంత వరకు ఏ తప్పు జరగనివ్వను. అటోరీ వచ్చేసావా? ఎక్కడికి పారిపోతున్నావు కియో? డింగ్ 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 డింగ్. కెమమాకి నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు. కియో సహాయంతో కెనిచి శిశిమారుని దొంగల్ని చేయాలనుకుంటున్నావా? అలా జరగడానికి నేను వదలను. కెమమాకి ఎప్పుడు తప్పు చేయడం, ఎప్పుడైనా ఒక్కసారి తప్పు చేస్తాడు. అయితే ఇదేంటో చెప్పు కెమమాకి, చెప్పు. ఇది నాది కదా. కియో ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఇదంతా నీ పనేనా? అవును బాస్, ప్లీజ్ నన్ను క్షమించండి బాస్. శిశిమారులాగా నువ్వు ఒక దొంగని పట్టుకుంటే అందరూ నేను మెచ్చుకుంటారు. ఇప్పుడు యుమిగా వచ్చి నాతో మాట్లాడుతుందనేగా నువ్వు ఇదంతా చేసావు. చెప్పు కియో, నాకు తెలుసు. అవును బాస్, అందుకే ఇవన్నీ చేశాను. కియో కియో, నువ్వు ఏడవటం చూస్తే నాకు